చంద్ర పరబ్రహ్మణే నమః. సంపూర్ణ రామాయణంలో 34వ రోజులోకి వచ్చామండి. ఓం శ్రీరామచంద్రాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. హనుమ తిరుగు ప్రయాణం అతి త్వరలోనే రామలక్ష్మణులు ఖచ్చితంగా వస్తారు అని సీతను ఊరుటపరిచి లంక నుండి సీతమ్మ క్షేమ సమాచారంతో తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన హనుమ మరొక్కసారి గౌరవపూర్వకంగా మైనాకుణ్ణి తాకి వేగంగా మహేంద్ర పర్వతం వైపు ప్రయాణం కొనసాగించాడు. సముద్రంలో కొద్ది దూరం ఉండగానే హనుమ గర్జన చేశాడు. అది విన్న జాంబవంతుడు హనుమ వస్తున్నాడు, విజయం కూడా సాధించినట్లే అని అతని ఉత్సాహం ద్వారా తెలుసుకున్నాడు. వానరులు ఉత్సాహంతో తమ వస్త్రాలను ఊపుతూ ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టుకు గంతులు వేయడం ప్రారంభం చేశారు. హనుమంతుడు తమకు కనపడగానే కేరింతలు కొట్టారు. మహేంద్ర పర్వతం పైన దిగి కిందకు రాగానే చుట్టూ చేరి కందమూలములు ఫలాలు ఇచ్చారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ మొదటగా సీత అని చెప్పాడు. సీతమ్మ హనుమను పదే పదే ఆలింగనం చేసుకున్నారు. జాంబవంతుడు సీతను కనుగొన్న యావత్ వృత్తాంతం వివరించమని కోరగా హనుమ మనస్సులోనే సీతమ్మకు ప్రణామాలు చేసి సీతను కనుగొన్న విధంగా నగరాన్ని తాను ధ్వంసం చేయడం, భయంకరమైన రాక్షస స్త్రీల చేత పీడించబడుతున్న దుర్భరమైన వేదనను అనుభవిస్తోందని, రావణుడు తనకున్న అర్పిస్తానంటున్నప్పటికీ సీత తన ప్రాణ అనన్యంగా విశ్వసిస్తున్నందువల్ల రావణుణ్ణి తృణీకరిస్తోంది. నిరంతరమైన రాముని ధ్యానమే సీతకు సజీవంగా నిలిపే ఉంచుతుంది. పోతే ఆమె శుష్కించి మరణించడము తథ్యమని చెప్పాడు. అందువల్ల మనం తక్షణమే లంకపై దాడి చేసి సీతను తెచ్చి కిష్కింధలో రామునికి అప్పగిద్దాం. అందరినీ మట్టుబెట్టగలనని నాకు తెలుసు. అంగదుడు కూడా అలాంటి సమర్థత గలవాడు. మనం సీతను కనిపెట్టడం మాత్రమే గాక ఆమెను రక్షించటం కూడా చేస్తే రాముడెంతో సంతోషిస్తాడో ఆలోచించండి. నిజానికి నేను అవలీలగా సీతను నా వీపు కానీ అందువల్ల మీ అనుమతి లేనందున నన్ను నేను నిగ్రహించుకున్నాను అంటూ ముగించాడు హనుమంతుడు. అంగదుడు, ద్వివిధుడు వంటి వీరులున్నారు. వీరు రావణుణ్ణి సులభంగా జయించగలరు అని అన్నాడు. వివేకం కోరబడింది. సీత జాడను తప్ప ఆమెను విస్మరిస్తున్నావు. ఒకవేళ మనం ఇందులో సఫలీకృతులమైనప్పటికీ అనుకుంటున్నాను. ఎందుకంటే రావణుణ్ణి తాను సంహరించి సీతను స్వాధీనం చేసుకుంటానని వానరులందరూ ఉన్నాడు. మధువనఘట్టం. జాంబవంతుడు సలహా అంగదుడు, హనుమంతుడు, ఇతర వానరులు సమ్మతించారు. ఇక ఆలస్యం లేకుండా మధ్యలో వానరులు సుగ్రీవుని స్వంతమైన మధువనం అనే దివ్యవనాన్ని చేరారు. మధుపానం చేయాలన్న ఆగమని అభ్యర్థించారు. ఉత్సాహంతో మొత్తం మధువనాన్ని పాడు చేశారు. కాపలా ఉండే దదీముఖుడు అనే రాక్షసుడు కూడా కొట్టారు. అతను వేగంగా వెళ్ళి చేశారు అంటే వానరులు తమ కార్యాల్లో సఫలం చెందినట్టే. హనుమంతుడు సీత జాడ కనిపెట్టాడే ఉంటాడు అని కల్లోలం చేయడానికి సాహసించరు అని సుగ్రీవుడు లక్ష్మణస్వామితో అన్నాడు. నీ ఫిర్యాదు పరోక్షంగా నాకు శుభవార్త అందిస్తుంది. అందువల్ల చాల్సి ఉంది. దయచేసి ఇప్పుడు మధువనానికి తిరిగి వెళ్ళి అంగదుణ్ణి, ఇతరులను నేను తక్షణమే చూడదలుస్తున్నానని తెలియజేయి
అని చెప్పాడు సుగ్రీవుడు. దదీముఖుడు అంగదుడు క్షమాపణ కోరి వేగంగా కిష్కింధకు రమ్మని మహారాజు ఆదేశించారు అన్నాడు. వారు వెంటనే అతివేగంగా బయలుదేరి వెళ్ళారు. రామునికి కొద్దిసేపట్లో అంగదుణ్ణి బృందమంతా రాముని సమక్షానికి తిరిగి వచ్చారు. సీత క్షేమంగా ఉంది. రావణుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కసారైనా వాటికి లొంగకుండా ఆమె తన పాతివ్రత్యాన్ని దీక్షలో స్థిరంగా నిలిచి. రాముడు ప్రేమ దరపూరితమైన నేత్రంతో హనుమంతుణ్ణి వీక్షించాడు. వానరులంతా సుగ్రీవుణ్ణి రామలక్ష్మణులను ప్రమాణాలు చేశారు. తమను తాము సంభాళించుకోలేక వారిలో అంతటిని తిరిగి చెప్పారు. చివరకు వానరులంతా చెప్పడం ముగించాక రాముడు, రావణుని నివాసం ఖచ్చితంగా ఎక్కడో ఉంది, నాకు వివరించండి. సీత గురించి ఇంకా చెప్పండి. ఇప్పుడు నా గురించి ఆమెకు నిజంగా ఏమనుకుంటుందో అన్నాడు. చూడామణి తోశారు. వారు హనుమంతుడు సీత కనుగొన్న విధంగా మొత్తం వివరించి చెప్పాడు. సీత జనకరాజు పుత్రి యొక్క భక్తి అంతా నీ మీదనే స్థిరంగా నిలిచి ఉంది. వియోగంలో ఆమె జీవితం గడపటమే కష్టంగా ఉంది అని చెప్పాడు. అంతటా హనుమంతుడు సీత సందేశాన్ని వివరించాడు. కాకి రూపంలో ఇంద్రపుత్రుడు ఆమె స్తనాలను రక్కిన విషయాన్ని, అరుణవర్ణ ధాతువుతో రాముడు ఆమె ముఖాన్ని శృంగారించిన విషయాన్ని, తనను రాక్షస స్త్రీలు పీడిస్తున్నందున నేలలో గాని తను రక్షించటానికి రాముడు రాకుంటే తాను జీవితాన్ని త్యజించటము తథ్యమని ఆమె చెప్పిన విషయాన్ని చెప్పాడు. హనుమంతుని పలుకులు ఆకర్ణిస్తూ రాముడు సీత పంపిన చూడామణిని తన హృదయానికి హత్తుకొని రాముడు లక్ష్మణుడు నిరంతరాయంగా కన్నీరు కార్చారు. ఈ చూడామణి మా వివాహ సమయంలో సీతకు ఆమె జనక మహారాజు నిర్వహించిన యజ్ఞాలకు సంతుష్టుడైన ఆయనకు దేవేంద్రుడు ఈ మణిని ప్రసాదించాడు. ఓ హనుమంత, దుఃఖ తీవ్రతతో నేను దాదాపు అచేతుడైపోయాను. అందువల్ల దయచేసి సీత సందేశాలను మరోసారి నాకు వినిపించు అని నా శిరస్సుపై వెదజల్లిన శీతల జలబిందువుల్లా పనిచేస్తున్నాయి అన్నాడు రాముడు. హనుమంతుడు ఇంకా ఇలా చెప్పాడు. నేను సీతతో నా వీపుపై ఆమెను మోసుకు వెళ్తానని చెప్పాను. కానీ పరపురుషుణ్ణి స్మరించడానికి ఇష్టం లేనందున ఆమె తిరస్కరించింది. తన్ను రక్షించడానికి శీఘ్రమే ఇక్కడకు రావాలని నీవు రాముడికి నచ్చజెప్పాలి. నా దుఃఖం దాదాపు దుర్భరంగా ఉంది. నేనెంతకాలం జీవించగలనో చెప్పలేను. ఓ హనుమంత, రాముడు లక్ష్మణులు వానరులు సముద్రాన్ని దాటి లంకకు ఎలా రాగలరు? నీవు రావణుణ్ణి చంపి నన్ను రామునికి అప్పగించగల సమర్థుడువని నాకు తెలుసు. కానీ తన నిష్కళమైన యశస్సుకు మరింత వన్నె తెచ్చే విధంగా రాముడే స్వయంగా వచ్చి నన్ను రక్షించాలనేది నా అభిమతం. నేను లంకకు తీసుకురాబడిన పద్ధతితో ఇతరుల చేత మోయబడుతున్న రాముని కోరుకోవటం లేదు అని ఆమె పదే పదే చెప్పింది. ఇతర వానరులు నాకంటే శీఘ్రంగా వారు సముద్రం అవలీలగా లంఘించిన లంకకు రాగలరని నేను సీతకు ధైర్యం చెప్పాను. అవసరమైతే నేను మిమ్మల్ని లక్ష్మణ్ణి కూడా నా వీపుపై మోసుకు రాగలనని కూడా చెప్పాను. ఇలా నేను సీతకు ఒకంత సాత్వ పరిచయం చేశాను. కానీ ఆమె ఉన్న అనుచిత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇక ఎంతమాత్రము ఆలస్యం లేకుండా మనం లంక తగిన మార్గం ఏదైనా శీఘ్రమే యోజన చేయవలసింది నన్ను అభ్యర్థిస్తున్నారు అంటూ ముగించాడు హనుమ. ఈ మాట విన్న రామ అలాగే సుగ్రీవుని కూడా అమితానందం పొంది
దదీముఖునితో నీ ఫిర్యాదు పరోక్షంగా నా శుభవార్తను అందజేస్తున్నందువల్ల వానరులు ఆగడాన్ని సహించాల్సి ఉంది. దయచేసి ఇప్పుడు మధువనాన్ని తిరిగి వెళ్ళి అంగదుణ్ణి ఇతరులను నేను తక్షణమే చూడాలనిపిస్తుందన్న విషయాన్ని చెప్పమని చెప్పాడు. ఇంతటితో సుందరకాండ సంపూర్ణమైంది. ఈరోజు విశేషం: రామాయణంలో సీత అనే మాట అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది కేవలము ఒక సమాచారం కాదు, రాముడికి ప్రాణం పోసిన మాట. రామాయణ కథ మలుపులు తిప్పిన మాటలు. కష్టకాలంలో భగవంతునిపై నమ్మకం ఉంచితే ఆయన దూత ఏదో ఈ ఘట్టం తెలుపుతుంది. హనుమంతుని వాక్చాతుర్యం, వినయము మరియు భక్తి మనకు అధర్మము. మీరు కూడా ఈ రామాయణంలో పారాయణంలో పాల్గొని రామకృపను పాత్రులు కావాలని కోరుకుంటున్నాను.